హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈషా అభినయం. సో ఈ వీడియోలో నేను నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చెప్పాలనుకుంటున్నాను. ఇంట్లోనే హెల్తీగా చాలా టేస్టీగా ఉండే నెయ్యి మన అమ్మమ్మలు బామ్మలు ఎలా తయారు చేస్తారో అలా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ తెలిసిందే కదండి, బయట నెయ్యి ఎలా ఉంటుందో చాలా కల్తీగా అవుతుందండి. సో ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. మన పిల్లలకి మన చేతులతో చేసిన నెయ్యి పెడితే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ నెయ్యి చేసుకోవడం కోసం బయట దొరికే మిల్క్ అయినా ఓకే అండి, లేకపోతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. సో నేనైతే 1 లీటర్ మిల్క్ తీసుకుంటానండి ప్రతిరోజు. సో పడుకునే ముందు 1 లీటర్ మిల్క్ని పెద్ద బౌల్లో బాయిల్ చేసేసి అవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఓవర్ నైట్. సో మార్నింగ్ లేచిన తర్వాత దానిపైన అట్టులాగా పేరుకుంటుందండి మీగడ అనేది. సో ఆ మీగడని నేను చిన్న చిన్న బౌల్స్లో తీసుకొని అది మామూలుగా పెరుగుతో తోడేస్తానండి. సో అది పెరుగులాగా తోడుకుంటుంది కదా. సో అలా నేను ఈ పెద్ద బౌల్లోకి స్టోర్ చేసుకుంటాను ఒక 10 days వరకు అలా. సో ఈ పక్కన ఈ పెద్ద బౌల్ ఉంది కదా, సో దీంట్లో 10 days వరకు కలిపిన మీగడ ఉందండి. సో ఈ మీగడ అనేది కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విస్కర్ అనేది యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మిక్సీ జార్లో చాలా టైం పడుతుంది. విస్కర్తోనైతే ఒకటేసారి చేసేసుకోవచ్చు అనమాట మీగడ. సో దానికోసం పెద్ద బౌల్ తీసుకుని దాంట్లోకి కూల్ వాటర్ తీసుకోవాలండి, దాంట్లో మీగడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, విస్క్ చేయడం స్టార్ట్ చేయగానే మీగడ అనేది పైకి వచ్చేస్తుంది వెన్నలాగా. సో ఇలాగే 10 to 15 minutes వరకు చేస్తూనే ఉండాలండి. సో అలా చేస్తూ ఉంటే ఆ వెన్న అనేది పైకి తేలుతూ ఉంటుంది. సో మధ్య మధ్యలో ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో తొందరగా అవుతుంది. చూసారు కదా, వెన్న స్టార్ట్ అయిపోతుంది అవ్వడము. చూడండి ఎంత బాగా వచ్చిందో వెన్న. సో ఇదైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటర్ తీసుకొని, ఎందుకంటే మనం విస్కర్తో చేసుకుంటున్నప్పుడు సో ఇది కొంచెం ఫ్లఫీగా ఉంటుంది. మనం దాంట్లో వాటర్ కంటెంట్ అనేది పిండేసుకోవాలన్నమాట చేతులతోని. చూపిస్తాను ఆ వీడియోలో. ఇది జస్ట్ 10 days పాలండి. 10 days పాలతో చేసిన మీగడతో చేసిన వెన్న అన్నమాట ఇది. సో ఆ వెన్న ఒక మందపాటి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. సో అది మెల్లగా కరుగుతూ నెయ్యిలాగా మారుతుంది. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మనం అలాగే మరిగించుకోవాలండి. మంచి సువాసన వస్తూ ఉంటుంది మనం ఆ వెన్న కరగబెడుతూ ఉంటే. చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా. సో ఇది అయిపోయింది నెయ్యి అయితే. మనం ఒక టీ వడ పోసే దాంతో స్ట్రెయిన్ చేసుకోవాలండి, ఎందుకంటే నలకలు అనేవి రాకుండా ఉంటాయి. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.